श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीभगवान् रमणमहर्षये नमो नमः। శ్రీరమణులు చెప్పిన కథలలో మొదటిది కొండాళ్ళుడు చెప్పుకున్నాము. రెండవది అత్యద్భుతమైనటువంటి తిరువూడల్ అనే ఉత్సవానికి సంబంధించినటువంటి కథ. సాక్షాత్ భగవాన్ చెప్పినటువంటి కథ మనం విన్నాం. అయితే ఈసారి అసలు భగవాన్ రూపం దక్షిణామూర్తి స్వరూపము అంటారు తత్వవేత్తలు. అరుణాచలేశ్వరం కూడా దక్షిణామూర్తికి సంబంధించినటువంటిది, దక్షిణామూర్తికి సంబంధించిన క్షేత్రము అని అంటారు. అయితే అలా దక్షిణామూర్తికి సంబంధించిన కథ చెప్తున్నారు. మౌనోపదేశము అని ఈ కథకి పేరు పెట్టారు భగవాన్ రమణులు. ఇది ఎవరికి చెప్పారంటే సూర్య నాగమ్మ గారిని భగవాన్ రమణుల దగ్గర ఉండేవారండి. సూర్య నాగమ్మ గారు మీరు రమణ మహర్షి చరిత్రలో కూడా విని ఉండవచ్చు. అయితే ఆవిడకి చెప్పినటువంటి కథ ఎప్పుడంటే ఫిబ్రవరి 7వ తారీఖున 1947లో చెప్పినటువంటి కథ సంఘటన ఇది. అయితే భగవాన్ చెప్తున్నారండి, త్రిమూర్తులలో మొదటివాడైన బ్రహ్మ సృష్టికర్త. విశ్వాన్ని నిర్మించి దానిలో జీవరాశులను నింపటానికని తన మనసు నుండి కొందరు శక్తివంతులైన ప్రతినిధులను సృష్టించాడు. వశిష్ఠుడు, నారదుడు, ఋభులు, దక్షుడు అని ఇంకా ఎంతోమందిని సృష్టించారు. అయితే ఆయన ఏం చెప్పారంటే మీరందరూ గృహస్థులై సంతానాభివృద్ధి చెయ్యమని చెప్పగా దక్షుడు, వశిష్ఠుడు లాంటి వారు తండ్రి ఆనతిని శిరసావహించి అలాగే ఆయన అనుగ్రహం చేత విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందారు. అయితే నారదుడు, ఋభువు ఇంకా మరికొందరు సృష్టి కార్యంలో ఆసక్తి లేక విరాగులై వాళ్ళు ఆత్మతత్వంతో సంచరించడం ప్రారంభించారు. అలా సంచరించిన వాళ్ళల్లో మొదటి వాళ్ళు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతలు అనేటువంటి నలుగురు బ్రహ్మమానస పుత్రులు. వీళ్ళు బ్రహ్మగారి సంకల్పం చేతనే ఉద్భవించారు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే భాగవతం ప్రకారంగా విష్ణుమూర్తి యొక్క మొట్టమొదటి అవతారం కూడా సనక సనందాదులే అని చెప్పబడుతోంది భాగవతంలో. అయితే వీళ్ళు బాల్యంలోనే విరాగులయ్యారు. నలుగురికి ఒక్కటే నిర్వేదం ఏంటంటే ఈ సంసారం నుంచి బయటపడటం ఎలా, పూర్ణ ఆత్మతత్వస్థితిని, పూర్ణ బ్రహ్మత్వస్థితిని పొందడం ఎలా, ఏ జ్ఞానం చేత ఇటువంటి సంశయాలన్నీ తీరిపోయి మనకు శాంతి లభిస్తుంది అన్ని ఈ ఉపాయం మనకి సులభంగా అందించగలిగేవారు ఎవరున్నారు అని అన్వేషణ చేయడం ప్రారంభించారు ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. అలా సంచరిస్తూ నందనవనంలోకి ప్రవేశించారు. నందనవనం అంటే స్వర్గం అండి. స్వర్గంలోకి ప్రవేశించారు. అక్కడ దేవసభలో సిద్ధ, సాధ్య, కిన్నెర, కింపురుష, గంధర్వ, విద్యాధరాది దివ్యశక్తి సంపన్నులు, తపశ్శక్తి సంపన్నులైన మునులు అంతా సమావేశమై సృష్టి కార్యానికి సంబంధించినటువంటి గోప్యమైన విశేషాలన్నీ చర్చించుకుంటున్నారు. అలౌకిక ప్రకాశంతో అమాయకత రూపుదాల్చినట్టుగా ఉన్నటువంటి ఈ నలుగురు పిల్లలు అంటే సనక సనందాదులను చూసి ఆ సభను అలంకరించినటువంటి ఆ ప్రముఖులంతా కూడా లేచి ఎదురుగా వచ్చి వాళ్ళని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించి వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. ఏంటంటే మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు అనగానే వీళ్ళు సనక సనందాదులు అడిగారటండి. సంసార తరుణోపాయాన్ని బోధించవలసింది అని అభ్యర్థించి అక్కడ వారంతా కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారటండి. ఎందుకంటే అక్కడ సభలోకి వారంతా కూడా ప్రాపంచిక విషయాలనే సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా వాళ్ళకి అది గోచరించింది తప్పితే వేరే విషయం అర్థం కాలేదు. అందుకని వీరెవరికీ బ్రహ్మ విద్య గురించి అవగాహన లేదని సనకాదులు గ్రహించి అక్కడి నుంచి బయలుదేరగా ఆ స్థితిలో మార్గదర్శుడై వస్తున్నటువంటి నారద మహర్షి కనిపించారు. ఇంకా ఇహపర సంబంధమైనటువంటి ఎటువంటి సమస్యలకైనా తరుణోపాయాన్ని చూపించగలిగినటువంటి వాడు ఘటన సమర్థుడు ఎవడైనా ఉన్నాడంటే ఒక్క నారద మహర్షి. ఆయన పనిలో శ్రద్ధ, సామము, వేడుకోలు, చమత్కారము, చివరికి సాఫల్యం అన్నీ ఉంటాయి. అందుకని ఆయన లోక కళ్యాణానికై ఎటువంటి పనినైనా చెయ్యగల సమర్థుడు కూడా. నిజంగా నారదుడు లాంటి మహానుభావుడు లేకపోతే పురాణగాథలన్నీ కూడా ఉప్పు లేనటువంటి శాకపాకాల్లాగా ఉండేవేమో.
ఈ బాలచతుష్టయం ఏం చేసిందంటే ఆయన్ని పూజించి ఆయనకి వాళ్ళ మనోభావాన్ని చెప్పారు ఈ సనకాదులు. చెబితే ఇంకేం అంతకంటే ప్రీతి ఉంటుంది. నారద మహామునికి సాక్షాత్తు ఆయనో బ్రహ్మవేత్త. ఇప్పటికే సృష్టి కార్యంలో బ్రహ్మకుమారుణ్ణి మోక్షపథగాముల్ని చెయ్యాలని ఆలోచిస్తూ మిగిలిన వారందరికీ వారి వారి పదవులందరినీ కూడా అప్పచెప్పి వచ్చాడు నారదుడు. అయితే ఆయన ఇంకా ఈ సత్కార్యాచరణం చేద్దామని నిర్ణయించుకుని, రండి బ్రహ్మజ్ఞానాన్ని బోధించడానికి మనకందరికన్నా పెద్దవాడు బ్రహ్మదేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికే వెళదాం అని సత్యలోకానికి తీసుకుని వెళ్ళాడు. కన్నులకి ఇంపైనటువంటి సన్నివేశం అక్కడ వరకు సాక్షాత్కరించింది. ఏంటంటే చతుర్ముఖుడు పితామహుడైనటువంటి బ్రహ్మ తన కమలాసనంలో కూర్చుని ఉండగా చదువుల తల్లి సరస్వతి శ్వేతపద్మాసనంపై కూర్చుని తెల్లని వస్త్రాన్వితై పరమేశ్వరుడికి సంబంధించినటువంటి స్తుతిపరమైన గానం చేస్తూ ఉంటే ఆమె ఎదురుగా ఆసీనుడై విరించి అంటే బ్రహ్మ ఆ పాటకి తాళం వేస్తున్నట్టు. అనగా వారందరూ కూడా నామ సంకీర్తనం చేస్తున్నారు పరమేశ్వరుడికి సంబంధించి. అయితే భగవాన్ మధ్యలో ఒక మాట చెప్పారండి, నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమన అని. నామ సంకీర్తనం వల్ల పాపాలు నశింపజేసి దుఃఖాన్ని శమింపజేస్తుంది. దేవతలకైనా కూడా అదే ఉపాయం. మరి సృష్టికర్తకు పాపము దుఃఖమున ఉండవు కదా అనంటే, కానీ ఆయన చెయ్యటం లోకానికి ఆదర్శవంతమని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మనకి రాముడు కృష్ణుడు కూడా భూమి మీద పుట్టిన తర్వాత రామకృష్ణులిద్దరూ గృహస్థాశ్రమ ధర్మాలని త్రికాల సంధ్యావందనాదుల్ని ఎలా ఆచరించారో లోకానికి ఆదర్శవంతంగా వారు అలాగే ఆచరిస్తారు. అయితే బాలురైన సనకాదులు ఆ విధాత బ్రహ్మగారిని సరస్వతీదేవిని చూసి, అధ్యాత్మ తత్వజ్ఞాన సంపన్నుడు ఇలా స్త్రీతో కూర్చుని కీర్తన చేసేవాడు, ఈయన మనకేం బోధ చేస్తాడు బ్రహ్మజ్ఞానాన్ని అని చెప్పి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి అందుచేత వారేమనుకున్నారు, ఈయన చెప్పలేరు అన్న భావంతో ముందుకు వెళ్ళిపోయారు. అయితే బ్రహ్మగారు చూసి నవ్వుకుని అనుకున్నారట, బ్రహ్మజ్ఞానమును పొందడానికి అర్హులైనప్పటికీ గురుస్వరూపాన్ని నిర్ణయించుకోవటంలో వీరికి ఇంకా పరిపక్వత రాలేదు అని నవ్వుకున్నారట బ్రహ్మ సరస్వతులు ఇద్దరు. అక్కడి నుంచి వారు సరాసరి వైకుంఠం చేరారు. ఆయన ఎలా ఉన్నాడంటే అలవైకుంఠపురంబులో నగరులో నాలో ఆమూల సౌధంబుదాపల అన్నట్లుగా స్వామి ఎక్కడో లోపల అంతఃపురంలో ఉండి అనేక మణిమయ ప్రాకారాలు దాటితే గానీ కనిపించడు. ఈలోపు ఎన్నెన్ని ద్వారాలు, ఎందరెందరు ద్వారపాలకులో. అయితే చొరవగల నారదుడు వాటన్నిటినీ కూడా గబగబా దాటుకుంటూ వీరు నలుగురిని తీసుకుని వెళ్ళి అక్కడికి చూడగానే అక్కడ విష్ణుమూర్తి యొక్క పాదపద్మాలు ఒత్తుతూ ఒకే పాన్పు పైన లక్ష్మీదేవి విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. చూసి వీరి నలుగురు నారదుడు ఇలా అనుకున్నారట, బాగు అక్కడ బ్రహ్మదేవుడు భార్యకి ఎదురుగానైనా కొంచెం దూరంలో కూర్చున్నాడు. ఇక్కడ చక్కటి శేషతల్పంపై విష్ణుమూర్తి శయనించి ఉంటే పత్ని లక్ష్మి మురిపెంగా ఆయన పాదాలు ఒత్తుతోంది. ఒట్టి సుఖలాలసుడుగా కనిపిస్తున్నాడు. పైగా ఈ అంతఃపుర వైభవాన్ని, నగర విలాసాన్ని చూస్తే ఎవరికి ఆధ్యాత్మిక జిజ్ఞాస కలగదు సరికదా, భోగాపేక్ష కలుగుతుంది. గంపెడు సంసారం ఉన్న ఈయన జ్ఞానబోధ ఏమి చేస్తాడు, ఇక మూడవ వాడైన ముక్కంటిని ఆశ్రయిద్దాం, నిరాడంబరుడని ప్రసిద్ధి కదా అని ఆ నలుగురు ఆయనతో పాటు నారదుడు కైలాసానికి బయలుదేరి వెళ్ళారు. బాలుడు కూడా త్వరపడి నారద మహాముని అనుగమించారు. అత్యంత శ్రమ కోర్చి హిమశైలాలను దాటి ఉన్నతమైన కైలాస పర్వతారోహణం చేశారు. అక్కడ దృశ్యాన్ని చూసి నిరుత్తరులైనారు. ఏమిటంటే బ్రహ్మ తాళం వేస్తూ ఉంటే, విష్ణుమూర్తి తదనుగుణంగా మృదంగం వాయిస్తూ ఉంటే, ఇతర దేవతలందరూ మిగిలిన వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, మధ్యలో ఆది దంపతులైనటువంటి శివపార్వతులు ఒకరితో ఒకరు ఏకమై మమేకమై అర్ధనాదీశ్వరంగా ఒకే శరీరంలో భూతగణాలు కేరింతలు వేస్తూ ఉండగా బ్రహ్మాండమైనటువంటి విలాసవంతంగా నాట్యం చేస్తున్నారు. సనకాదులకు పూర్తిగా ఆశాభంగమైంది. ఇది మరీ చోద్యం, ముందువారే నయం. ఈయన స్త్రీ సాంగత్యాన్ని వదలడానికే వీలు లేకుండా ఏకంగా సగం శరీర భాగాన్ని స్త్రీకే అప్పజెప్పేశాడు. ఇంకా మనకెవరు బోధించేదంటూ విషాదంతో ముందుకు వెళ్ళారు. అయితే నర్తనకేళలో నిమగ్నమై ఉన్న
పరమశివుడు వీరి రాకపోకలను గమనిస్తూ స్త్రీ సాంగత్యం చేతనే జ్ఞానం నశిస్తుందా, వీరి అపోహ వీరిని జ్ఞానానికి దూరం చేస్తోందే అని జాలిపడి వారిని ఉద్ధరించడానికి నడుం కట్టి పార్వతీదేవిని విడిచిపెట్టి తానొక్కడే బయలుదేరాడు. సనకాదుల మనోభీష్టానికి తగిన రూపధారణ చేశాడు. తాపసులను కూడా సమ్మోహపరిచే ఆకృతి అయినటువంటి ఒక కృతిని 16 సంవత్సరాల యువకుని వలె కళా ప్రపూర్ణ ముఖబింబంతో శాంతికాంతులను ప్రసరిస్తూ సనకాదులు వస్తున్న త్రోవలో ఒక విశాల వటవృక్షపు మొదట్లో ఎడమ పాదాన్ని కుడి మోకాలుపై ఉంచి చిన్ముద్ర ధరించి దక్షిణాభిముఖుడై యోగిరాట్ చక్రవర్తి వలె సమాధి అవస్థలో ఆసీనుడై కూర్చుని ఉన్నాడు. ఆయన మహిమాతిశయం చేత ఆ ప్రాంతమంతా కూడా అలౌకికమైనటువంటి శాంతి, తృప్తి, వెలుగులతో నిండిపోయింది. ఆ వాతావరణానికి ఆకర్షితులైన సనకాదులు అక్కడికి వచ్చి సూదంటు రాజవలే ఉన్న దక్షిణామూర్తిని చూసే కొద్దీ మనసు చల్లబడి అంతకు ముందన్నడూ అనుభవించని హాయిని, అనుభూతిని పొందడం ప్రారంభించారు. ఆయన పాదాల వద్ద చితికిలబడ్డారు ఈ సనకాదులు. ఏ ప్రయత్నం లేకుండానే ఆయనను చూస్తూ ఈ సనకాదులు సమాధి స్థితిలో నెలకొన్నారు. ఆత్మసాక్షాత్కారం పొందారు. సంశయాలన్నీ దూరమైపోయాయి. భిద్యంతే హృదయగ్రంథి ఛిద్యంతే సర్వసంశయ. హృదయగ్రంథి తెగిపోయింది, సంశయాలన్నీ సమసిపోయాయి. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువు బోధ మౌనము, శిష్యుల సంశయాలు పటాపంచలయ్యాయి. వీరు అడిగిందేమీ లేదు, ఆయన చెప్పింది ఏదీ లేదు. కానీ ఫలితం అమోఘం. శిష్యులు ఆత్మజ్ఞానులైనారు. వాగ్రోప ఉపదేశం సామాన్యులకు, కొంత పక్వచిత్తులకు కన్ను గీటితే చాలు తెలుసుకుంటారు. దాన్ని నయనదీక్ష అంటారు. అతి పక్వచిత్తులకు కేవలం సాన్నిధ్యమే ఆత్యంతికం. ఆ పూర్ణ మౌనంలోనే మనసు హృదయమగ్నత చెంది సద్వస్తువును గ్రహిస్తుంది. చిత్రం బటతరోర్మూలే వృద్ధ్యా శిష్యా గురోర్యువ. చిత్రం మర్రి చెట్టు మొదట కూర్చున్న గురుడేమో యువకుడాయే, శిష్యులు వృద్ధులాదే. ఎంత విచిత్రం! మరి బాలురైన సనకాదులను వృద్ధులు అనటం ఉచితమేనా అంటే ఆ జ్ఞానంలో పుట్టినటువంటి వారు బాలులతో సమానం. అంటే బ్రహ్మజ్ఞానం బోధించేవాడు బాలుడు, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు వృద్ధులు వంటి వారేనని వివరణ. మౌన విదాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వన్యువానం వరశిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మిక్కిలి వృద్ధులైన తనను చేరి సేవించుచు బ్రహ్మనిష్టను పొందిన ఋషిమునిగణాలచే పరివేష్టితుడై చిన్ముద్రతో రూపదాల్చిన ఆనందమే అయినట్టి యువకుడు మౌనం చేతనే పరబ్రహ్మను ప్రకటిస్తున్నాడు. ఇక ఆయన వాక్కు ఎంతటి అమోఘమైనదో కదా! అటువంటి సంబరంతో మెరిసిపోయే వారిని, తనదందే క్రీడించుతూ తృప్తుడై ఉన్నవారిని ఆచార్యులకు ఆచార్యుడైనటువంటి ప్రభువు సాక్షాత్తు శ్రీ దక్షిణామూర్తిని సేవిస్తున్నానని ఆ శ్లోకానికి అర్థము అని చెప్పి రమణులు పూర్తి చేశారండి. ఇంతటి గొప్ప దక్షిణామూర్తి వైభవాన్ని అతి సునాయాసంగా 4 మాటల్లో మనబోటి అజ్ఞానులకు అందించినటువంటి భగవాన్ రమణుల పాదపద్మాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీ అరుణాచలేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.